కన్న తల్లిదండ్రులే కూతురు ప్రాణాలు తీశారు. గొంతు నులిమి దానికంటే ముందే ఆ కూతురితో పాయిజన్ తాగించి గొంతు నులిమి ప్రాణాలు తీసి చివరికి కడుపు నొప్పితో ప్రాణాలు కోల్పోయినట్లుగా డ్రామా క్రియేట్ చేశారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో ఈ పరువు హత్య చోటు చేసుకుంది. పెళ్ళైన వ్యక్తితో 16 ఏళ్ల అమ్మాయి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఆ బాలిక వినిపించుకోలేదు. అయితే ఇక పరువు పోతుందని చివరికి కన్న వాళ్లే కూతురి ప్రాణం తీశారు. ఆ తర్వాత దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. ఇప్పుడు అసలు విషయం బయటపడి చివరికి జైలు పాలయ్యారు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఒక చిన్న యువతి, టీనేజ్లో ఉన్నటువంటి యువతి, ఆల్మోస్ట్ ఒక పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడిందన్న కారణంతో పరువు పోతుందని కన్న తల్లిదండ్రులే తమ కన్న కూతురి ప్రాణాలు తీశారు. కడుపు నొప్పితో ప్రాణాలు కోల్పోయింది అని చెప్పి డ్రామా చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి? నందు, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివంపల్లికి సంబంధించి అర్చన, అనిల్ గత కొంతకాలం నుంచి ఒకరినొకరు ఇష్టపడ్డటువంటి నేపథ్యంలో అసలే పెళ్ళై ఆ భార్యతో దూరంగా ఉన్నటువంటి అతన్ని ప్రేమించడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. ఇంకా సోదరి ఉంది, నీకు తగదు అని చెప్పి చూశారు. అయినా వారు తల్లిదండ్రులు వచ్చేసరికి అనిల్ అక్కడే ఉండడము పలు అనుమానాలకి తావిచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు మందలించడం జరిగింది. అయినా తన కూతురు తీరు మారట్లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుగా ఆ గొంతులో, ఆమె నిద్రిస్తున్నటువంటి సమయంలో, అర్చన నిద్రిస్తున్నటువంటి సమయంలో గొంతులో పురుగుల మందు పోసి లేపేసే ప్రయత్నం చేశారు. దీంతో ఇంకా నిర్ధారించుకోలేదు, ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ తండ్రి గొంతు నులిమి నిర్ధారించుకున్న తర్వాత ఇరుగు పొరుగు వారికి ఏడుస్తూ నమ్మించారు. తన కూతురికి కడుపు నొప్పి విపరీతంగా ఉంది, ఏం జరిగిందేమో తెలియదు కానీ నురుగులు కక్కుతూ ఇలా విగత జీవిగా పడి ఉంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ రోధిస్తున్నటువంటి పరిస్థితి తెలియజేశాడు. దీంతో ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా నమ్మారు. దీనిలో సస్పెక్టెడ్ డెత్ గా పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల నవంబర్ 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది నందు. ఈ క్రమంలో అనుమానం వచ్చినటువంటి పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ కి ఆ నివేదికను పరిశీలించి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ గ్రామస్తులు, ఈ ప్రాంత వాసులందరూ కూడా షాక్ గురయ్యారు. సొంత తల్లిదండ్రులే తన కన్న కూతుర్ని ఇలా హతమార్చారు, కేవలం పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశం, నచ్చజెప్పి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోయేది అనేటువంటి వాదన వినబడుతుంది. ఈ క్రమంలో పోలీస్ మార్క్ విచారణలో వాళ్ళు నిజాలు ఒప్పుకున్నారు. దీంతో రంగంలోకి దిగినటువంటి హుజరాబాద్ ఏసీపీ మాధవి నేతృత్వంలో టీం ఎంక్వైరీ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినటువంటి ఘటన కలకలం సృష్టిస్తుంది నందు. మొత్తం మీద ఈ ప్రేమ వివాహం చేసుకోవాలనేటువంటి ఉద్దేశము, ఆమె ఇంకా మైనరే, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే చదువుతుంది, ఇంకా టైం ఉంది. అయినప్పటికీ ఆ భార్యతో దూరంగా ఉంటున్నటువంటి ఆ అనిల్ అనేటువంటి వ్యక్తిని దగ్గరగా ఉండడము, తరచూ కలుస్తూ ఉండడమే వీరికి ఆగ్రహానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి తెలుస్తుంది నందు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఆ యువతి వయసు 16 ఏళ్ళు అంటూ తెలుస్తుంది. దగ్గరలో అప్పటికే మ్యారేజ్ అయినటువంటి ఒక వ్యక్తి భార్యకు దూరంగా ఉంటున్నాడు. అతనితో తాను రిలేషన్లో ఉందని తల్లిదండ్రులకు తెలిసింది. తల్లిదండ్రులు హెచ్చరించే ప్రయత్నం చేశారు, కానీ మారకపోవడంతో ఎక్కడ తమ పరువు పోతుందో అన్న భయంతో ఆ యువతి నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగించారు. బలవంతంగా కాళ్ళు చేతులు పట్టుకొని బలవంతంగా నోట్లో పురుగుల మందు పోశారు. ఇక మళ్ళీ ఎక్కడ ప్రాణాలతో బయటపడుతుందో అన్న అనుమానంతో, ఎక్కడ బ్రతికి బయటపడుతుందో అన్న అనుమానంతో ఆ తండ్రి కన్న కూతుర్ని గొంతు నులిమినట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఆ తల్లే కాళ్ళు చేతులు పట్టుకొని అతనికి సహకరించిందట. తర్వాత అమ్మాయి కడుపు నొప్పితో బాధపడుతూ స్పృహ పడిపోయింది, ప్రాణాలు కోల్పోయింది అని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు.
ఈలోగా పోలీసులకు సమాచారం వెళ్ళింది, పోలీసులు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల బిహేవియర్లో ఏదో చిన్న చేంజ్ వాళ్ళకి కనిపించినట్లుగా తెలుస్తోంది. డౌట్ వచ్చి వాళ్ళని విచారించారు. విచారిస్తే అసలు విషయం బయటపడింది. తమ కూతురు ప్రాణాలు తామే తీసామని, కేవలం పెళ్ళైన వ్యక్తితో ఇలా తిరిగితే పరువు పోతుందన్న భయంతో తాము ఈ పని చేశామంటూ వాళ్ళు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. 16 ఏళ్ళు ఒక మైనర్ బాలిక. తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులై ఉండి మందలించి లేదంటే మంచి మాటలు చెప్పి మార్చుకోవాల్సింది పోయి ఇలా ప్రాణాలు తీస్తారా? ఇంతకంటే క్రూరత్వం ఇంకేమైనా ఉంటుందా? వాళ్ళు ఒక టీనేజ్ని దాటి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు ఆ ఏజ్ని దాటి వచ్చిన వాళ్ళే కదా. ఆ ఏజ్లో తెలిసి తెలియక కొన్నిసార్లు తప్పులు జరగవచ్చు, పెడదోవలు పట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళు, ఇంకే కారణం వల్ల అయినా సరే. దానికి చివరికి పిల్లల ప్రాణాలు తీసేదాకా వెళ్తున్నారు తల్లిదండ్రులు, కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన వాళ్ళు. ప్రాణాలు ఇచ్చైనా సరే పిల్లల్ని కాపాడుకుంటుంటారు తల్లిదండ్రులు అని చెప్తుంటారు, మనం వింటూ ఉంటాం. కానీ కేవలం పరువు అనే ఒక భ్రమలో బతుకుతూ, ఒక ఫేక్ ఎమోషన్, పరువు అనే ఒక ఫేక్ ఎమోషన్లో బతుకుతూ చివరికి కన్న బిడ్డల ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు మైనర్ పిల్లలు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.